ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. నేను ఒక 5 సంవత్సరాల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడిని. ఈ రోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో జాయిన్ అయ్యి నేను బెంజ్ కారు కొనుక్కున్నాను. ఇది నా కారే. క్యాబ్ డ్రైవర్ నుంచి బెంజ్ కారు కొని నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. దోస్తులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో రండి, మీకు కూడా 2-3 సంవత్సరాలు ఇలాంటి కారు తీసుకోవచ్చు. అమ్మా ఇవి మందులు కాదు, ఫుడ్ సప్లిమెంట్స్, ఇవి పోషకాలు, జిగురు తయారయ్యని చెప్పారు. నేను విన్నాను, నువ్వు వాడమ్మా. 4 సంవత్సరాలు నువ్వు పడుతున్న బాధను చూశాను నేను. అలాంటి బాధ నువ్వు పడకూడదు అని మా అమ్మాయి చెప్పడం వల్ల నేను విన్నానండి. విని వాడటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేడం చెప్పారు కదండి, 3 నెలల వరకు బెడ్ రెస్ట్ ఉండమని చెప్పిన డాక్టర్స్ నన్ను కూడా కాలే కింద పెట్టొద్దన్నారు, 2 లక్షలు తీసుకురమ్మన్నారు, ఆపరేషన్ పడుతుందన్నారు, లైఫ్లో మటవేయొద్దన్నారు, చాలా చెప్పారండి నాకు మోకాళ్ళ నొప్పులకి. కానీ ఆ ప్రోడక్ట్ వాడటం వల్ల నేను ఈరోజు 20 రోజుల్లో అసలు లావ్ అయిపోయిన కాళ్ళు సన్నంగా అయ్యి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా అసలు ప్రొడక్ట్ చాలా దమ్ముందని అనిపించింది. ఇంత గొప్ప ప్రొడక్ట్ వాడి ఆ తర్వాత గ్యాస్ట్రిక్ యూజ్ చేశాను. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, దానికి కూడా గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్ యూజ్ చేశాను. నేను బండి నడిపేదాన్నండి. అంటే 200 కిలోమీటర్లైనా ఒకే రోజు డ్రైవ్ చేసి ఫీల్డ్ వర్క్ చేసేదాన్ని వెస్టీజ్లో. అప్పుడు నాకు ఏం చెప్పారంటే, మీరు లైఫ్ లాంగ్ బండి నడపొద్దని చెప్పారు. ఇదేంటి నన్ను బండి నడపొద్దు అంటున్నారు, నేను ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో అప్పుడు మళ్ళీ గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్ యూజ్ చేశానండి. 50 అంటే చెప్తే నమ్మరు, 15 రోజుల్లో మళ్ళీ నేను రిలాక్స్ అయ్యి అసలు బండి ఇప్పుడు కూడా నడుపుతానండి. నాకు ఎలాంటి బ్యాక్ పెయిన్ లేదు, బ్లడ్ తక్కువగా ఉండేది, లేడీస్ ప్రాబ్లం ఉండేది. అలాగే నాకు డ్వాక్రా సంఘాల్లో ఆరిసి తలనొప్పి వచ్చిందండి. దానికి మన హెయిర్ ఆయిల్ రాసాను, స్పిర్లినా వాడుతున్నాను. ఇప్పటికీ కూడా నాకు తలనొప్పి అంటే ఏంటో తెలియదండి. అసలు నా వెస్టీజ్లోకి రాకముందు టోటల్గా నాకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, అంటే జబ్బులు. వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత జబ్బులకు దూరంగా ఉండి డబ్బులకు దగ్గరగా ఉన్నానండి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా సరే నాకు ఇది నచ్చింది. నేను 2 ఇయర్స్ వెస్టీజ్ జాయిన్ అయ్యాను, కానీ ప్రొడక్ట్ మాత్రమే యూజ్ చేస్తాను. మీటింగ్కి వెళ్ళకపోవడం వల్ల నాకు ఏంటనేది తెలియలేదు. ఒకరోజు మా సారు మీటింగ్ రమ్మన్నారండి, రాత్రి 7 ఆ టైంలో రమ్మన్నారు. ఆ రోజు కూడా 5-6 కలిపి మెయిన్ ఆ రోజే నాకు అర్థమైంది. ఆ సార్ ఏదైతే చెప్పారో ఇందులో దమ్ము ఉంది, హెల్త్ ఉంది, సెక్యూరిటీ ఉంది, లైఫ్ కాదండి లైఫ్ స్టైల్ ఉంది అని చెప్పారండి. ఆ చెప్పేటప్పుడు నాకు ఏదైనా సరే ఎవరైనా మీటింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళ వైపే చూస్తాను. నేను మీటింగ్ చెప్పిన వాళ్ళు నా కళ్ళ వైపే చూడమంటాను, నేను చెప్పే వైపే చూడమంటాను. అటు ఇటు చూస్తే అసలు నాకు చెప్పాలనిపించదు. అలా ఆ చెప్పినటువంటి ఆ ఫేస్ రీడింగ్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు కనబడుతుందండి. అప్పుడు చెప్పినటువంటి లీడర్, ఇందులో డబ్బు ఉంది కదా, ఎందుకు నేను డబ్బు లేని చోట వెంటబడుతావు, నేనేదో ప్రకృతి వ్యవసాయం అంటూ సిఆర్పిగా పాడేలో చేస్తున్నాను, అదేదో ఇందులో చేసుకోవచ్చని జాబ్ పక్కన పెట్టేసి వెస్టీజ్ ఫుల్ టైం చేస్తానండి. చేయడం స్టార్ట్ చేసిన 2 నెలల్లో బ్రాంజ్ డైరెక్టర్ 10,000 పీవీతో చేసుకున్నాను. అలాగే సిల్వర్ అయ్యాను, గోల్డ్ అయ్యాను, కరోనాలో స్టార్ అయ్యానండి. స్టార్ అయ్యి కార్ తీసాను, డిజైర్ కారు. అంటే చూడండి, అసలు నిజంగా అలాంటి కారు ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గా మా యొక్క అసలు స్టార్ అవడానికి నన్ను ప్రతి మీటింగ్కి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించినటువంటి మా గ్రేట్, నన్ను తీసుకురొచ్చిన వాళ్ళే శ్రీనివాస్ సార్ అండి. కానీ ఆయన పర్సనల్ ప్రాబ్లంతో ఆగారు ప్రజెంట్. కానీ నన్ను ఇంతవరకు నడిపించింది మా గ్రేట్ డాక్టర్ దొరబాబు గారు, రవికృష్ణ గారు నండి. వాళ్ళిద్దరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. స్టార్ అయ్యి కారు తీసుకున్నాను. కార్ ఓపెనింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అయితే నేను చేసినటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నేను ఏదైతే 6 లెగ్లు వేసుకోవాలో అందులో ఫస్ట్ లెగ్ మా అమ్మాయిదే వేసుకున్నానండి. అప్పుడు మా పాప బీటెక్ చదువుతుందండి. దేవి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఫస్ట్ లెగ్ వేసుకున్నాను, 2వ లెగ్ వచ్చి మా అబ్బాయి వేసుకున్నానండి, 3వ లెగ్ వచ్చి మా వదిన వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి ఇంకొక 3 వ్యక్తులు వేసానంటే అలా 6గురిని వేసాను. మా పాప వచ్చి నన్ను స్టార్ చేసిందండి. మా బాబు వచ్చి డైమండ్ అయ్యాను. అంటే చూడండి, మా పాప ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యి 40,000 తీసుకుంటుందండి. అలాగే మా బాబు వచ్చి సిల్వర్గా ఒక ఎల్ఓబి వచ్చేస్తుందండి. ఎల్ఓబి వస్తుంది కదా, సైడ్ వాళ్ళకి 2,000 కొంత పీవీ చేసుకుంటే బాబు కూడా 25,000 నుంచి 30,000 రూపాయల ఆదాయం వస్తుందని పోయిన నెలలోనే మా బాబు కూడా సిల్వర్ క్వాలిఫై అయ్యాడు. అంటే చూడండి, మా బాబుకి ఒక 20,000 నుంచి 25,000 మా బాబుకి, మా పాపకి ఒక 40,000. నాకు నెలకి నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 99,482 రూపాయలండి. అంటే చూడండి, ఇంచుమించుగా 1,60,000 రూపాయల పైన మా ఇంట్లోనే మేము మా పిల్లలు చదువుతూ, మా పాప బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా చదువుతో పని లేదు. మా బాబు కూడా MBA చేస్తున్నారు ఇప్పుడు ఆదిత్యలో, కాకినాడ.
చదువుతూ పార్ట్ టైంగా ఏదైతే సండే సాటర్డే లీవ్స్ ఉంటాయో అది మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ మా పాప రాత్రి ఒకటే మాట చెప్పింది, నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కనుక నువ్వు వెస్టేజ్ చెప్పకపోతే నువ్వు చాలా తప్పు చేసిన వాడు అవుతావు. ఎందుకు అంటే ఇందులో హెల్త్ ఉంది, ఇందులో జబ్బులు రాకుండా కాపాడుకునే అద్భుతమైన సప్లిమెంట్స్ మనకి. నీకు తెలిసి కూడా నీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నావు కానీ నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని కాపాడలేకపోతున్నావు అంటే మంచి చేయకపోయినా పర్లేదు, మంచి విషయం చెప్పకపోతే తప్పు చేసినట్టే. కాబట్టి అందరికీ చెప్పు అని మా పాప రాత్రి గట్టిగా చెప్పడంతో మా అబ్బాయి నిర్ణయం తీసుకొని, అమ్మ ఈసారి నువ్వు నేనే కలిపి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము అందరికీ, చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక నిర్ణయానికి వచ్చాడండి. నిజంగా చెప్పాలంటే నేను తునిలో మీటింగ్ జరిగింది కదండి, తుని మీటింగ్కి మన శరవణ్ సార్ వచ్చారు. చాలా అద్భుతంగా మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి నా లీడర్స్ అందరూ వచ్చారండి. ఇక్కడ రాజమండ్రిలో ఒక గ్రేట్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటి నన్ను స్టార్ అయిన లీడర్ లేరు, స్టార్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు, డైమండ్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు, వీళ్ళందరూ ఆగిపోతున్నారు అనుకుంటారు. ఆగిపోతున్నారంటే వాళ్ళకి అవసరం అనుకుంటే వస్తారండి. వాళ్ళు డౌన్ 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 ఎవరైతే ఉన్నారో మన ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ కస్టమర్గా ఉన్నా పర్వాలేదు, లేదా ఇలాంటి మీటింగ్లకు ఆ కస్టమర్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళల్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చి వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు. అలాగే నేను నా 2 లైన్స్ అండి చెప్తే నమ్మరు, నన్ను క్రౌన్ చేసిన 2 లైన్స్ కూడా క్రౌన్ చేసేసారు. 4 నెలలు బిజినెస్ చేశారు, వాళ్ళిద్దరు ఆగిపోయారు. కానీ వాళ్ళ డౌన్ డౌన్ డౌన్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరండి సురేష్ గారండి రాజమండ్రి. ఆ సార్ను పట్టుకొని పోయిన నెలలో మీరు చేయగలరు సార్, మీకు అవసరం ఉంది అని ఆ సార్తో కలిసి వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేశాను రాజమండ్రిలో. ఆ సార్ ఈరోజు సిల్వర్గా క్వాలిఫై అయ్యారండి. అంటే చూడండి, ఆ సార్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళు అప్లైన్ పరిగెత్తుకుంటూ వచ్చి అతను కూడా సిల్వర్ అయ్యారండి. అంటే చూడండి, పైన ఉన్న వాళ్ళని గెలిపించారు, ఆయన గెలిచారు, నన్ను గెలిపించారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఎవరైతే అవసరము వీళ్ళకి అనుకుంటారో వాళ్ళని పట్టుకొని వర్క్ చేస్తే మనకు పని అవుతుంది. ఇంకో లైన్ వచ్చి నన్ను క్రౌన్ చేసిన నా 6వ లైన్ వచ్చి అతను పట్టించుకోలేదు, అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. కానీ వాళ్ళు డౌన్ డౌన్ వచ్చి ఈరోజు రాత్రి నేను 9:30 ఫోన్ చేస్తే ఇలా మీటింగ్కి వెళ్దాం సార్, నేను వచ్చాను వాళ్ళందరూ తుని. కానీ మళ్ళీ అడిగాను, సార్ మీటింగ్కి వెళ్దాం రండి సార్ అంటే, ఓకే మేడం మీరు ఏం చెప్తాది మేడం, వచ్చేస్తాం మేడం. అలా ఈ రోజు నా కారులో 3 వ్యక్తులు కూడా వచ్చేస్తారండి. వాళ్ళని నేను ఏమంటానంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వాళ్ళకి ఒకే మాట ఒకే పాట అండి. అంటే నేనేం చెప్పినా వింటారండి. యూనిఫామ్, మీరు యూనిఫామ్ లేకుండా నాకు కనిపించొద్దు అని డిసిప్లిన్గా ఉండండి. ఇలా పక్క టీములతో మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ లైఫ్ కోసం మీరు ఆలోచించండి, మీ లైఫ్ లైన్ కోసం ఆలోచించండి అని చెప్తే నేను ఏం చెప్తా వింటారు. వాళ్ళు 3 వచ్చారు, ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉందని పొద్దున్నేసి కూడా 4-5 పడతాం కదండి నాతో డ్రైవింగ్. నేను ఇంకో 3 వచ్చేసరి ఇంకొకరు ఉండిపోయారు. నాకు రాత్రి నిద్ర పడలేదు, ఇంకొకరిని తీసుకెళ్ళిపోవాలి, నా సీట్ ఖాళీగా ఉంది, ఎవరొకరు తీసుకెళ్ళిపోవాలని మార్నింగే ప్రియాంకకు ఫోన్ చేశానండి. 8 గంటలకు ఫోన్ చేస్తే ఓకే అక్క వచ్చేస్తాననేసి వెంటనే మేడం కూడా రావడం జరిగింది. అంటే చూడండి, 5కి చక్కగా డ్రైవ్ చేసుకొని నేను ఎక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా ఒక పిక్నిక్ లాగా, ఒక పండగ లాగా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ నా కార్లో కూర్చున్న 3కి కార్ డ్రైవింగ్ వచ్చండి. కానీ నేను ఇవ్వను, నాకు ఇష్టం కార్ డ్రైవింగ్ అంటే. ఎందుకంటే మా అబ్బాయిని నేనే కలిసి వెళ్ళాం, మా అబ్బాయి కారు పడదు. ఆ అబ్బాయి అంటే అమ్మ నేనే డ్రైవింగ్ అంటే, నువ్వు రావద్దురా బాబు నేనే డ్రైవ్ చేసుకుంటాను, ఇద్దరిని వదిలేస్తారు కానీ నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటే అంత ఇష్టం అనమాట. ఏదైనా సరే వెస్టీజ్ అంటే కూడా ఇష్టం. అసలు నేను వెస్టీజ్లోకి రాకపోతే కారు వస్తుందండి, 1,00,000 వస్తుందా? రీసెంట్గా థాయిలాండ్ కూడా వెళ్ళాం. థాయిలాండ్ వెళ్ళగలమా? రేపు ఏప్రిల్ ఏదైతే 10వ తారీఖు ఉందో 2024 నా గోల్ వచ్చి 3 lakhs ఈసీడీగా తీసుకోవాలి. అది నా గోల్. నెక్స్ట్ 2026 ఏప్రిల్ 10 నా బర్త్డే అండి. ఆ రోజుకి 10 lakhs తీసుకోవాలి. జాక్వర్ బ్లూ కలర్ కారు మీ అందరికీ తెలిసి 2 కోట్లు పెట్టి హౌస్ కడుతున్నాను. ఓకేనండి, ఇది సార్ నా గోల్ వచ్చి. ఏది ఇప్పుడు మనం ఒకటేనండి, మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ ఇందులో 1,00,000 ఎంతమంది కావాలండి? ఎంతమంది ప్రొడక్ట్ వాడుతున్నారు? 1,00,000 కావాలి. కాబట్టి నేను చివరిగా ఒకే ఒక ఏంటంటారో రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం, డ్రెస్ కోడ్తో ఫీల్డ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. లేడీస్ ఈసారి వచ్చి 1,950 రూపాయలండి యూనిఫామ్. ఇప్పుడు పండుగ వచ్చిందంటే ఎన్ని వేలు పెట్టుకుంటున్నామండి? సారీ 3,000 4,000 ఎంత మేడం? 2,000 3,000 4,000 5,000 10,000
కానీ 1950 రూపాయలు అంటే అమ్మ బాబోయ్ అంత రేటా ఎందుకు ఏముందో అందులో 3 సంవత్సరాల నుంచి వాడతామండి. ఈ సారీ చూడండి, వెస్టీజ్ అంటేనే బ్రాండ్. ఈ సారీ అంత బ్రాండ్గా ఉంటుందండి, ఎక్కడ నలగదు చెరగదు. ఇది మనకి ఇసుకొచ్చి ఒక పక్కన పెట్టాలి కానీ భద్రంగా ఈ సారీ ఇలాగే ఉంటుంది. దయచేసి లేడీస్ యూనిఫామ్ తీసుకోండి. జెంట్స్ కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకొని మనం బిజినెస్ని అవమానిస్తున్నట్టు నార్మల్ డ్రెస్లో వెళ్తే ఎలా పడితే అలా వెళ్తే ఎవరు అంగీకరించరండి. అదే ఒక డిగ్నిఫైడ్గా వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా వెంటనే ఇంటికి సార్ రండి సార్ ఏం చేస్తారు సార్ మీరు అని వెంటనే కుర్చీ చేసేస్తారండి. రెస్పెక్ట్. మన అవుటర్ పర్సనాలిటీని బట్టి 50% బిజినెస్ వస్తుందండి. ఆ తర్వాత మన యొక్క నాలెడ్జ్ని బట్టి ఉన్న 50% వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పగలను అప్లైన్ ఉండాలంటే అప్లైన్గా 6 లెక్కలు ఉన్నాయి కదండి. మనతోనే వస్తే ఇంకా వాళ్ళు మిగతా లెక్కలు ఎప్పుడు చూసుకుంటారండి. అప్లైన్లో మనమే తయారవ్వాలి. ఇందాక ఒకసారి చెప్తారు శ్రీనివాస్ సార్, మనకి తెలిసింది మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ కొంచెమైనా మీరు ఒక సబ్బు వాడారు, పేస్ట్ వాడారు, స్పెల్లిన వాడారు, మోకాళ్ళకి గ్యాస్ట్రిక్ వాడారు, అవి చెప్పడానికి అప్లైన్ ఎందుకండి? వెళ్ళండి చెప్పండి. వాళ్ళలో ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటుంది, నాకు కూడా డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బు అవసరాన్ని కష్టంతో చూసారా, మీ ఏరియాలో జరిగే వీక్లీ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అప్పుడు అప్లైన్ అవసరం. ఓకేనండి. అలా చేసుకుంటే ప్రతి ఒక్కరూ మీరు 3 నెలలు పెట్టుకుంటారో 6 నెలలు పెట్టుకుంటారో క్రౌన్ అనుకుంటారో స్టార్ అనుకుంటారో మీరు అనుకున్నది అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది? సూపర్. భోజనం అవసరం కదా? అవును సార్. నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు అర్థమైందా? లేట్ అవ్వచ్చేమో కానీ లేట్ అవ్వడం మంచిదైంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఆల్ ది బెస్ట్. తొందరగా మీరు అనుకున్న లెవెల్కి వచ్చామని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.